హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎవరన్నా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కి నోటిఫికేషన్ను ఆన్లో ఉంచుకోండి. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా యువ దర్శకుడు మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ది రాజా సాబ్. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్, ఐవీవై ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై రూపొందుతున్న ఈ సినిమాకు పాపులర్ ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభట్ల, ఇషాన్ సక్సేనా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్తో సంజయ్ దత్, బొమ్మన్ ఇరానీ, మాలవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్దీ కుమార్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి కార్తిక్ పళని సినిమాటోగ్రాఫర్గా, ఎస్ తమన్ మ్యూజిక్ డైరెక్టర్గా, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఈ చిత్రం 2026 సంవత్సరం జనవరి 9వ తేదీన సంక్రాంతి పండుగ కానుకగా రిలీజ్ అవుతుంది. ప్రభాస్ తన ఇమేజ్, స్టార్డమ్ పక్కన పెట్టి చేసిన చిత్రం ది రాజా సాబ్. ఫ్యామిలీ ఎమోషన్స్, నానమ్మ మనవడి మధ్య ఉండే భావోద్వేగాలు ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ అని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ క్లారిటీ ఇచ్చారు. ఈ చిత్రంలో హర్రర్, సస్పెన్స్ అంశాలు కొత్త అనుభూతికి గురి చేస్తాయి. ముఖ్యంగా ఈ సినిమా కోసం ఉపయోగించిన విఎఫ్ఎక్స్ వర్క్ థ్రిల్ చేస్తుంది. కాబట్టి సంక్రాంతి బరిలో ఈ సినిమా మంచి అనుభూతిని అందిస్తుందని అంచనాలు పెంచేశారు. భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా స్థానికంగా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని రిలీజ్కు సిద్ధమైంది. అయితే ఓవర్సీస్ మార్కెట్లో కూడా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ సినిమాను దుబాయ్ సెన్సార్ రివ్యూ సందర్భంగా వీక్షించిన క్రిటిక్ తన రివ్యూను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ సినిమా గురించి క్రిటిక్ వెల్లడించిన అంశాలు, ఈ సినిమాకు ఇచ్చిన రేటింగ్ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ది రాజా సాబ్ చిత్రం పక్కా ఎంటర్టైనర్. ఈ సినిమా బి-సి సెంటర్ల ఆడియన్స్ కోసం పర్ఫెక్ట్గా తీసిన చిత్రం. వారిని బాగా అలరిస్తుంది. ప్రభాస్, సంజయ్ దత్ పెర్ఫార్మెన్స్ ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్. ఆ ఇద్దరి కాంబినేషన్ హైలైట్ అవుతుంది. అభిమానులను, ప్రేక్షకుల హృదయాలను వారు దోచుకుంటారు. ప్రభాస్ను అభిమానించే హార్డ్ కోర్ ఫ్యాన్స్కు పండుగ భోజనం లాంటిదని ట్వీట్లో పేర్కొన్నాడు. ది రాజా సాబ్ మూవీ చివరి 30 నిమిషాలు అదిరిపోయేలా ఉంటుంది. క్లైమాక్స్ ఈ సినిమాకు అత్యంత బలం. ఈ సినిమాను థియేటర్లోనే చూడాలి, మిస్ చేసుకోకండి అంటూ తన రివ్యూను ఇచ్చాడు. ఈ మూవీకి తను 3.5 రేటింగ్ ఇచ్చాడు. ఈ సినిమాకు సానుకూలమైన రేటింగ్ను రివ్యూ ఇవ్వడంతో అంచనాలు రెండింతలయ్యాయి. దుబాయ్కి చెందిన క్రిటిక్ అని చెప్పుకునే ఉమైర్ సంధు ఇచ్చిన రివ్యూలు వెల్లడించే గాసిప్స్ చాలా కాంప్లికేటెడ్గా ఉంటాయి. ఇక మరిన్ని లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.